ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊరుతున్న నీరు రెస్క్యూ ఆపరేషన్స్కి ఆటంకంగా మారుతోంది. నిరంతరాయంగా నీరు ఊరుతూనే ఉంది. ఆ నీరు ఎక్కడి నుంచి ఊరుతుందని జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తోంది. టన్నెల్ పై భాగంలో ఉన్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని తిరుమలాపూర్ సమీపంలో గానీ లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్టు గుర్తించారు. మల్లెల తీర్థం నుంచి కృష్ణానది వైపు ప్రవాహం ఉందని చెబుతోంది జియోలాజికల్ సర్వే టీం. ప్రమాద స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతులో గుర్తుపెట్ట టేకుల సర్వ ప్రదేశంలో పొరలు ఉన్నట్టు గుర్తించారు. ఆ పొరలు అమరాబాద్ మండలం మన్ననూర్ అటవీ పరిధిలోని ఉసురువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ వాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్టు భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊరుతున్న నీరు రెస్క్యూ ఆపరేషన్స్కి ఆటంకంగా మారుతోంది. నిరంతరంగా నీరు ఊరుతూనే ఉంది. ఆ నీరు ఎక్కడి నుంచి ఊరుతోందని జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తోంది. టన్నెల్ పైభాగంలో ఉన్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని తిరుమలాపూర్ సమీపంలో కానీ లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్టు గుర్తించారు. మల్లెల తీర్థం నుంచి కృష్ణానది వైపు ప్రవాహం ఉందని చెబుతోంది జియోలాజికల్ సర్వే టీం. ప్రమాద స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతులో గుర్తుపెట్ట టేకుల సర్వ ప్రదేశంలో పొరలు ఉన్నట్టు గుర్తించారు. ఆ పొరలు అమరాబాద్ మండలం మన్ననూర్ అటవీ పరిధిలోని ఉసురువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ వాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్టు భావిస్తున్నారు.